కలిగిస్తున్నాయి. గతంలో ఎందరో ప్రముఖులు ఈ ప్రమాదాల్లో మృతి చెందారు. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం విమానం క్రాష్ ల్యాండ్ కావడంతో దుర్మన పాలయ్యారు. సాంకేతిక లోపాలు పెను విషాదాలకు దారితీస్తోంది. భారతదేశ చరిత్రలో చూసుకుంటే 1945లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం మొదలుకొని అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా, సంజయ్ గాంధీ, మాధవ్ రావ్ సింధియా, లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి, సైనాధికారి బిపిన్ రావత్, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నటి సౌందర్య వంటి ఎందరో ప్రముఖులు ఈ గగనతల ప్రమాదాలతో మృతి చెందారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల జరిగిన విమాన హెలికాప్టర్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఎందరో ప్రముఖులు ఈ ప్రమాదాల్లో మృతి చెందారు. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం విమానం క్రాష్ ల్యాండ్ కావడంతో దుర్మన పాలయ్యారు. సాంకేతిక లోపాలు పెను విషాదాలకు దారితీస్తోంది. భారతదేశ చరిత్రలో చూసుకుంటే 1945లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం మొదలుకొని అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా, సంజయ్ గాంధీ, మాధవ్ రావ్ సింధియా, లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి, సైనాధికారి బిపిన్ రావత్, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నటి సౌందర్య వంటి ఎందరో ప్రముఖులు ఈ గగనతల ప్రమాదాలతో మృతి చెందారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల జరిగిన విమాన హెలికాప్టర్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు చెప్పండి. హలో హలో కోటేశ్వరరావు గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే. దేశవ్యాప్తంగా పలు చోట్లయితే విమాన ప్రమాదాలు అయితే ఆందోళన కలిగిస్తున్నాయంటారు. దీనికి సంబంధించి మీరేమంటారు? నిజంగానే మహారాష్ట్రలో జరిగినటువంటి విమాన ప్రమాదం ఒక విషాదం. అజిత్ పవార్ మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేయాల్సినటువంటి తరుణమే. ఇలాంటి ప్రమాదాలు మన దేశంలోనూ కొత్త కాదు, ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఎక్కడొక్కడ ఏదో మూల జరుగుతూనే ఉంటాయి. వీటి నివారణకు ఎప్పటికప్పుడు ప్రమాద కారణాలను విశ్లేషించి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నప్పటికీ అనూహ్యమైనటువంటి లోపాలు తలెత్తినప్పుడు లేదా వాతావరణం ప్రతికూలంగా, ఆకస్మికంగా వాతావరణం ప్రతికూలంగా మారినప్పుడు లేదా ఇతరత్ర అనేక కారణాలతోటి ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. దానిలో అసామాన్యులుగా ఉన్నటువంటి ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది మనం చూసాం. ఇటీవలనే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి కూడా ఒక ఆయన చనిపోయారు. అందువలన తగినటువంటి జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మీద మరొక దానికి పరిష్కారం లేదనేది చెప్పుకోవచ్చు. బారామతి దగ్గర జరిగినటువంటి ప్రమాదం కారణాలు ఏమిటి అనేటువంటిది ఇంకా విశ్లేషణ వెలువడలేదు. పొగమంచు కారణం అనేటువంటిది ఒకటి చెప్తున్నారు. పొగమంచే కారణమో లేకపోతే ఇతర సాంకేతిక పరమైనటువంటి కారణాల. ఒకసారి ల్యాండింగ్ అవడానికి ప్రయత్నించి సాధ్యం కాక మళ్ళా రెండోసారి ల్యాండింగ్ అవడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని ఇట్లా రకరకాల కథనాలు ఇప్పటికే వచ్చాయి. ఏమిటి అనేటువంటిది ఇంకా స్పష్టం కావాల్సి ఉన్నది. అందువలన ప్రతి ప్రమాదం ఒక గుణపాఠాన్ని నేర్పుతూ ఉన్నది. అటువంటి వాటన్నిటినీ కూడా గమనం తీసుకొని సిబ్బంది కావచ్చు, అదేవిధంగా అధికార వ్యవస్థలు కానీ వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో మళ్ళా పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.
కోటేశ్వరరావు గారు, గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు చాలా జరిగాయి కదా! మరి ఈ ప్రమాదాలకి కారణాలు ఏమై ఉంటుందంటారు? ఒక్కో ప్రమాదానికి ఒక్కో కారణం. మనం ప్రతి అన్ని ప్రమాదాలకి ఒకటే కారణంగా మనం చెప్పలేము. ఒకవేళ అలాంటి కారణం గనుక ఒకటేట్లయితే ఇటీవల కొన్ని కార్ల కంపెనీలు ఒక బ్యాచ్ కార్ల మొత్తాన్ని వెనక్కి తీసుకొని ఒక లోపాన్ని కనుగొన్నప్పుడు ఆ లోపాన్ని సరిచేయడానికి ఒక బ్యాచ్ కార్లన్నిటిని కూడా తీసుకోవడం మనకి సాధారణంగా జరుగుతుంది. కానీ విమానాలు అలాంటివి కాదు. విమానాల్లో ప్రతి విమానానికి దాని యొక్క సర్వీసు, దాని యొక్క కండిషను, మెయింటెనెన్సు ఇట్లా రకరకాల కారణాలుంటాయి. నిర్ణీత ప్రమాణాల మేరకు అది మెయింటెనెన్స్ జరుగుతా ఉందా? అది చేసేటువంటి వాళ్ళు సక్రమంగా దాన్ని నిర్వహిస్తున్నారా? అనేటువంటిది ఒకటైతే, రెండవది అనూహ్యమైనటువంటి కారణాలు. అనూహ్యమైనటువంటి కారణాలంటే మనం అహ్మదాబాద్ విమానం గురించే చూసాం. అది బయలుదేరేటప్పుడు ఢిల్లీ నుంచి బయలుదేరుతున్నటువంటి సమయంలో దానికి ఎలాంటి ప్రమాదం లేదు. అహ్మదాబాద్‌లో సురక్షితంగా దిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరే సమయంలో వెంటనే కొన్ని సెకండ్‌ల్లోనే లోపం తలెత్తి అది కూలిపోయింది. అందువలన మరి దాన్ని ఎవరి మీద మనం మోపాలి ఆ లోపాన్ని? ఇదే విధంగా అనేకమైనటువంటి హెలికాప్టర్స్ కావచ్చు. ఉదాహరణకు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణానికి ముందు వెదర్ బాగాలేదు. అందుకని ఇది సరైన సమయం కాదని చెప్పేసి కొంతమంది హెచ్చరించినా గానీ వినలేదు. వినకుండా బయలుదేరి వెళ్ళిపోయారు. అది విషాదం జరిగిందనేటువంటిది అందరికీ తెలుసు. మరి అటువంటివి కొన్ని మానవ తప్పిదాలు ఎవరి తప్పిదమైనా గానీ మానవ తప్పిదాలతో కూడా కొన్ని సంభవించేటువంటి అవకాశాలుంటాయి. అందుకని విమాన సిబ్బంది ముఖ్యంగా ఎవరైనా వాటిలో ప్రయాణించేటువంటి వాళ్ళు ఒత్తిడి చేసినా గానీ విమానాలను నడిపేటువంటి లేదా హెలికాప్టర్లు నడిపేటువంటి పైలట్లు తగినటువంటి పరిస్థితులు లేకపోతే నిర్బంధంగా ఎంత పెద్దవారైనా గానీ వాటిని నిరాకరించాల్సినటువంటి అవసరం. అందువలన ముఖ్యంగా ప్రధానమైనటువంటి బాధ్యత నిర్వహణ ఇవన్నీ సంబంధించి విమాన సిబ్బంది కూడా ముఖ్యులే. అయితే కొన్ని సందర్భాల్లో మానవ తప్పిదాలు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కూడా తెలియనటువంటి లోపాలు తలెత్తేటువంటి అవకాశం కూడా. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని మొత్తం ఒక హిస్టరీ ఉంటది. ప్రతి విమానం లేదా ప్రతి హెలికాప్టరు ఏ కారణాలతోటి కూలిపోయింది ఏమిటనేటువంటి ఆ హిస్టరీ అంతటిని కూడా విమాన పైలట్లకు శిక్షణతో పాటు ఆ హిస్టరీని మీద కూడా వాళ్ళకి ఒక అవగాహన కలిగిస్తే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు సాధ్యమైన మేరకు నష్టాన్ని తక్కువ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తారు. అందుకని అనేక రకాలు ఇందులో ఇమిడి ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. కోటేశ్వరరావు గారు, ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈ విమానం ఏదన్నా ఉందంటారా? అట్లా ప్రత్యేకంగా ఏం ఉండదు. ఇప్పుడు విమానాలు మన దేశంలో తయారయ్యేవి కాదు ఇవన్నీ. ఎయిర్ బస్ అయినా లేకపోతే మరొకటైనా అమెరికాలోనో లేకపోతే ఐరోపా దేశాల్లోనూ తయారయ్యేటువంటి విమానాల్ని బోయింగ్ అయితేనేమో అమెరికా, ఎయిర్ బస్ అయితేనేమో ఐరోపాలో తయారయ్యేటువంటి వాటిని మనం దిగుమతి చేసుకుంటాం. అందుకని ఆ దిగుమతి చేసుకునేటువంటి సందర్భంలో ఆ కంపెనీలు కొన్ని హామీలు, కొన్ని గ్యారంటీలు ఇస్తాయి నిర్వహణకు సంబంధించి. ఆ నిర్వహణ మనం ఒకసారి కొనుగోలు చేసుకున్న తర్వాత వాటిని మనమే యజమానులు అవుతాం గనక వాటిని సక్రమంగా పాటిస్తున్నామా లేదా అనేటువంటిది అది మన మీద ప్రధానమైనటువంటి బాధ్యత ఉంటది. లేదు సాంకేతిక లోపాలు గనుక ఉండేట్లయితే వాటిని ఆయా కంపెనీలో సరిచేసి ఇవ్వాల్సి. అందుకని అన్ని చోట్ల జరుగుతున్నటువంటివి ఇవాళ మన దేశంలోనే మాత్రమే జరుగుతున్నాయి అని చెప్పడానికి లేదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రమాదాల్లో భాగమే మన దేశంలో కూడా జరుగుతున్నాయి. కోటేశ్వరరావు గారు, తాజా ప్రమాదంపై మమతా బెనర్జీ అయితే విచారణ జరపాలంటున్నారు. మరి దీని వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందంటారా? విచారణ అనేటువంటిది అది స్టాండర్డ్ ప్రొసీజర్. ఏదైనా ఒక ప్రమాదం జరిగితే దాని మీద విచారణ అనేటువంటిది ఎవరు డిమాండ్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్ గా విమానయాన శాఖ దాని మీద విచారణ జరుపుతుంది. ఆ విచారణ జరుపుతుంది. దానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏమిటి,
అదేవిధంగా బ్లాక్ బాక్స్లో ఏ విధమైనటువంటి వివరాలు నమోదయ్యాయి ఏమిటనేటువంటిది కూడా అన్నీ ఉంటాయి. కానీ దానికి ప్రత్యేకంగా మమతా బెనర్జీ లేకపోతే ఇంకొకళ్ళు దాని మీద ఏం చేయక్కర్లా. అయితే మమతా బెనర్జీ డిమాండ్ చేయటం లేకపోతే ఇటువంటి ఎందుకు వస్తున్నాయంటే దీనిలో ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అనేటువంటి అనుమానాలు బహుశా మరి ఆమె వ్యక్తం చేస్తున్నారేమో. ఇవాళ మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి కుట్ర చేసి ఈ అజిత్ పవార్ గారిని అంతం చేయాల్సినటువంటి పరిస్థితి ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ బీజేపీకి సరెండర్ అయ్యి బీజేపీ అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తి. దానికి ఆయనకి అధికారం ఉంది. బీజేపీ తోటి అడ్జస్ట్ అయిపోయారు. అందుకని అటువంటి పరిస్థితి ఉందని నేనైతే అనుకోవట్లేదు. మాతో పాటు చక్కటి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ.